అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని ప్రాయోపవేశనం అనే 28వ అధ్యాయము. ముకుంద రుక్మాంగదుని మోహించుట. అనంతరం చతుర్ముఖుడిలా చెప్పసాగాడు. ఓ వ్యాసమునీంద్ర, అలా వేటకై వచ్చి దప్పికొని ముని ఆశ్రమానికి చేరుకున్న రుక్మాంగదుడు వాచక్నవి అనే మునీశ్వరుడిని మృదు మధురంగా మాట్లాడే అతని భార్య ముకుందను చూసి భక్తితో ఆ పుణ్య దంపతులకు నమస్కరించాడు. ఆ తరువాత ముని స్నానార్థం నది తీరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దప్పికగొన్న రుక్మాంగదుడు ఆ ముని పత్నిని, తల్లి, నా నాలుక దప్పికతో పిడచ కట్టుకుపోతున్నది కనుక నాకు త్రాగేందుకు కాసిని చల్లని మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు. ఆ మాటలకు ఆ మునిపత్ని అయిన ముకుంద ఒక క్షణకాలం ఆ రాజు యొక్క అందచందాలకు టీవీకి మోహితురాలై అతడితో ఇలా అన్నది, ఓ రాజా, అందంలో మన్మధుణ్ణి ధిక్కరించేలా ఉన్నావు. నీ వంటి సొగసుకాడిని ఇప్పటి వరకు ఎన్నడూ నేను చూసి కూడా ఉండలేదు. జయంతుడు, వసంతుడు, నలకూబరుడు కూడా అందంలో టీవీలో నీ కాలి గోటికే సరిరారు. అపర మన్మధుడిలా ఉన్న నీ యందు నా మనసు చిక్కుకున్నది కనుక కామాతురనైన నా కోరిక తీర్చి నా అదరసుధా పానము చెయ్యు, నా మనసు రంజిల్ల చెయ్యు. ఇంద్రియాలను నిగ్రహించినవాడు సమధమాలతో సాధన సంపత్తిని అలవర్చుకున్నవాడైన ఆ రుక్మాంగదుడు ఆమె మాటలకు పిడుగుపాటుకు లోనైనట్లు విలవిలలాడాడు. ఆమెకు తగు బుద్ధు గరుపుతూ ఇలా అన్నాడు, ఓ ముకుంద, నీవి చపలతను వీడు. హేయమైన పరధార పరిగ్రహానికి ఆ గజాననుని దివ్యానుగ్రహ లబ్ధుడునైన నేను ఎలా పాల్పడగలను? అధర్మురాలవు, దుష్టురాలవైన నీవిచ్చిన నీటిని కూడా త్రాగటం పాపం. ఋషి ఆశ్రమము అత్యంత పావనమైనదని ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి వెళతాను అంటే లేచి వెంటనే వెళ్ళిపోబోయాడు. వెంటనే ఆ రాజు చెయ్యి పట్టుకుని ముకుంద ఇలా అంది, ఓ రాజా, బలాత్కారముగా ఇతరుల భార్యను చేపట్టిన వాడే నరకాన్ని పొందుతాడు. అంతేగాని తనంత తానుగా వలచి వచ్చిన స్త్రీని చేపడితే ఎట్టి ప్రమాదము లేదు. అంతేకాదు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా కృతత్రేతా ద్వాపర యుగాలలో మా స్త్రీలకు స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు కనుక నీవు నా కోరికను తీర్చు, లేదా నిన్ను రాజ్య భ్రష్టునిగా వనచారివిగా చేస్తాను అన్నది. ఇలా అంటూ ఓ రాజా, ముకుంద కామంతో పరిగెత్తుకొచ్చి రుక్మాంగదుడిని బలాత్కారంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నది. అప్పుడు రుక్మాంగదుడు ఆమెను బలంతో దూరంగా తోసివేశాడు. అప్పుడు ఆమె గాలివాటుకు పడిపోయిన అరటి చెట్టులా నేలను పడి మూర్ఛిల్లింది. స్పృహలోకి వచ్చిన ఆమెతో రుక్మాంగద మహారాజు ఇలా అన్నాడు, ఓ అవివేకురాలా, నీవు పరమ పవిత్రుడు, అగ్నిహోత్రం వంటి వాడైన వాచక్నవి ముని భార్యవు. ఇలా పరపురుషుడిపై మనసు పడటం నీకు ధర్మభ్రష్టుత్వాన్ని, నరక ప్రాప్తిని కలిగిస్తుంది. అటు సూర్యుడిటు పొడిచిన సముద్రాలే ఇంకిన నా మనసు నీ పాపపు కోరికను అంగీకరించదు అంటూ నిరాకరించాడు. కథాగమనాన్ని ఇలా కొనసాగించసాగాడు. అంటూ నారదుడు ఆ ముకుంద రుక్మాంగదుని శపించుట. ఆ మాటలకు తోక తొక్కిన త్రాచులా లేచిన ముకుంద రుక్మాంగదుణ్ణి ఇలా శపించింది, ఓ రాజా, నీ తిరస్కారం వల్ల నేనెలాంటి కష్టాన్ని, వ్యధను పొందానో నీవు అలాగే కుష్టు వ్యాధితో బాధితుడు అవుదువుగాక. వజ్ర కఠినమైన నీ హృదయం కరుగకపోవటం వల్ల నీకీ శాపమిస్తున్నాను. ఆ మాటలకు రుక్మాంగదుడు ఎంతో నొచ్చుకొని అట్టి శంఖిని తనకు ఎదురవటం కేవలం తన పూర్వజన్మ కృత పాపఫలమే అనుకుని మనస్సులో భేదపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెడుతుండగా మార్గమధ్యంలో అతని శరీరమంతా కొంగ శరీరం వలె తెల్లటి శ్వేత కుష్టితో వ్యాపించబడింది. ఎంతో వ్యాకులపడ్డ రుక్మాంగదుడు దుఃఖ సాగరంలో మగ్నుడై గజాననుడిని ఇలా అన్నాడు, ఓ గజానన, నా వల్ల నీకేం అపరాధము జరిగింది? ఏ అదృశ్య శక్తి నన్ని ముని ఆశ్రమానికి తీసుకొచ్చింది? దుష్టురాలైన ఈ మునిపత్ని అసలు నాకెందుకు తటస్థపడింది? ఓ సిద్ధిపతి, పరమ దయాకరుడవే
అయినా నీ దయ యొక్క ప్రయోజనాన్ని దుష్టులే ఎక్కువగా పొందుతారనుకుంటాను. భక్తులను రక్షించేందుకు, దుష్టులను శిక్షించేందుకే నీ అనుగ్రహ అవతారాలన్న మాటను నిజం చెయ్యవా ప్రభు? స్వైరిని దుష్ప్రవర్తన గల ఈ మునిపత్ని దురాగతాన్ని సహించి ఎందుకు ఊరుకున్నావు? ఈమె దుష్ప్రవర్తన ఇలా అప్రతిహతంగా కొనసాగవలసిందేనా? మేలిమి బంగారు శరీరపు వన్నె కలిగి కాంతివంతంగా ప్రకాశించే నా శరీరం ఈనాడు ఇటువంటి దుస్థితిని పొందటానికి కారణమేమిటి? ఏ పూర్వకర్మ దుష్కర్మ ఫలంగా నాకీ అగత్యం ఏర్పడింది? ఓ పార్వతీనందన, దీన జనవన, నిన్ను తప్ప అన్యులను ఏమాత్రమూ శరణు వీడని వాడనే నీవే నాకు దిక్కు. ఎప్పటిలాగే నేను నీయందే అచంచలమైన భక్తి విశ్వాసాలతో నీ పాద పద్మాలనే అనవతరము సేవిస్తాను. కానీ ఈ రోగభూయిష్టమైన శరీరాన్ని, నా అమంగళకరమైన రూపాన్ని నా ప్రజలకు ఇక చూపించబోను. ఈ శరీరాన్ని ఇంక ఇక్కడే ప్రాయోపవేశంతో శుష్కింపచేస్తాను అని నిశ్చయించుకుని ఆ రుక్మాంగదుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అతని వెంట వచ్చిన భటులు తమ ప్రభువకై వెతకి ఎక్కడా జాడ కనుగొనలేక సాయం సంధ్య అవుతుండగా తమ తమ ఇళ్లకు వెనుదిరిగారు. ఈ విధంగా భటులు చంద్రుడికై చక్రవాక పక్షుల్లా తమ ప్రభువుకు దూరమై తీవ్ర వియోగ బాధకు లోనైనారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని ప్రాయోపవేశనం అనే 28వ అధ్యాయం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి, ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.